మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మనకు కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన వారులారా, దేవుని ఉచితమైన కృపలో సంఘ సంవత్సరంలో 2వ భాగంలో మనం ప్రవేశించి ఉన్నాము. అడ్వెంట్ కాలం మొదలు పెంతెకోస్తు పండుగ దినం వరకు దేవుడు మన కొరకు చేసిన కార్యాలు మనం ధ్యానం చేశాము. ఈ త్రిత్వ పండుగ దినం నుండి రాబోయే 6 నెలల కాలంలో ఏ విధముగా మనము దేవుని ప్రేమకు స్పందించాలి, విశ్వాసులుగా మన కర్తవ్యం ఏమిటి, మన బాధ్యతలు ఏమిటి అనే సంగతి ఎక్కువగా ఆలోచించే సమయముగా ఈ సమయం ఉంటుందని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. త్రిత్వ పండుగ, త్రిత్వ సిద్ధాంతము మనం సరిగా అర్థం చేసుకొని దేవుని గణపరచడానికి ఉద్దేశించిన కార్యక్రమం. సెయింట్ అగస్టిన్ అనే భక్తుడు అంటాడు, బియాండ్ హ్యూమన్ నాలెడ్జ్ టు ఎక్స్ప్లెయిన్ ట్రినిటీ. త్రిత్వం అనేది వివరించడానికి మానవ జ్ఞానం సరిపోదు, మానవ భాష సరిపోదు అని ఆ భక్తుడు చెప్తూ ఉన్నాడు. అయినప్పటికీ ప్రతి సంవత్సరం మనము త్రిత్వ పండుగ దినాన్ని త్రిత్వాన్ని గురించి ఆలోచన చేస్తూ ఉన్నాము, నేర్చుకుంటూ ఉన్నాము. ఈ దినాన్ని క్లుప్తంగా త్రిత్వ పండుగ సందేశం విని ఆ తర్వాత ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాలు ధ్యానించాలని నేను ఆశపడతా ఉన్నాను. సిసి రైరీ అనే ఒక భక్తుడు అంటున్నాడు, there is only one God, but in the unity of Godhead there are 3 eternal and equal persons, the same in substance but distinct in subsistence. తండ్రి నిత్యత్వంలో ఉన్న దేవుడు, కుమారుడు చరిత్రలోనికి దిగి వచ్చిన దేవుడు, పరిశుద్ధాత్ముడు వర్తమానంలో మనతో ఉన్న దేవుడు. ఒకవేళ సరి అయిన పోలిక కాకపోయినా కానీ ఒక ఆయన ఏమంటాడంటే, కాంతి కిరణాలు 3 రకాలు ఉన్నాయి. కెమికల్ రేస్, రసాయనిక కిరణాలు, అవి చూడలేము, స్పృశించలేము. వెలుగు కిరణాలు ఉన్నాయి, వాటిని చూడగలము కానీ వాటిని స్పృశించలేము. హీట్ వేవ్స్ ఉన్నాయి, వేడినిచ్చే కిరణాలు, అవి మనం ఫీల్ అవ్వగలము కానీ చూడలేము. కనుక త్రిత్వ పండుగలోని త్రిత్వ దేవుడు ఒకవేళ ఆ విధముగా మనం ఆలోచన చేయొచ్చని ఒక భక్తుడు చెప్తా ఉన్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సమాన పురుషత్వం, ఆధిపత్యం కలిగిన వారు. ఈ ముగ్గురు సృష్టాది నుండి ఉన్నవారు. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం మనం చూసినప్పుడు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అనే వాక్యం చూస్తాము. ఆదికాండము 3వ అధ్యాయము 22వ వచనంలో, ఇదిగో మంచి చెడ్డలు ఎరుగునట్లు ఆదాము మనలో ఒకరి వంటి వాడాయను అనే మాట చదువుతాము. ఆదికాండము 11వ అధ్యాయం 7వ వచనంలో, మనము దిగిపోయిన వారిలో ఒకరి మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయడం రండని అనుకునేను. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనంలో, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. ఈ వాక్యాలన్నీ చూసినప్పుడు దైవత్వానికి ఫ్లోరల్ సెన్స్ వాడబడింది, బహువచనం వాడబడింది. మనము, మన స్వరూపము, మా నిమిత్తము అనే ఈ మాటలు. కనుక త్రిత్వ సిద్ధాంతంలోని నిగూఢమైన సత్యాలు ఒకవేళ ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, తండ్రి అయిన దేవుడు లోకాన్ని ప్రేమించాడు, కుమారుడైన దేవుడు తన ప్రాణాన్ని పెట్టాడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు పాపము గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి మనల్ని ఒప్పింపజేస్తా ఉన్నాడనే సత్యము ఈ ఉదయకాలం మందు మనం జ్ఞాపకం చేసుకుందాం. మరొక భక్తుడు అంటాడు, ఫర్ క్రిస్టియన్ ది బీయింగ్ అండ్ క్యారెక్టర్ ఆఫ్ గాడ్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ది డాక్ట్రిన్ ఆఫ్ ది ట్రినిటీ, which says that God is not a mathematical unity, 1 + 1 + 1 = 3, not, but rather a composite unity of Father, Son and the Holy Spirit. దేవుని ఉనికి, దేవుని స్వభావము త్రిత్వ సిద్ధాంతంలో స్పష్టపరచాలంటే అది అంకెల కూడిక కాదు, 1 + 1 + 1 = 3 కాదు. కాంపోజిట్ యూనిటీ, ముగ్గురులో ఒక్కొక్కరికి ఒక్కొక్క నిర్దిష్టమైన కార్యం ఉంటుంది. ఒకరు ఆ కార్యం చేస్తూ ఉంటే మిగిలిన వారు అందులో భాగస్థులు అవుతారు అనే మాటలు. తండ్రి రక్షణకు ఆధారభూతుడైతే, కుమారుడు రక్షణ మార్గం అయితే, పరిశుద్ధాత్మ రక్షణ కార్యాలలోనికి నడిపించేవాడు. కార్ల్ బాత్ అనే గొప్ప క్రైస్తవ వేదాంతి అంటాడు, ఇఫ్ ది ఫాదర్ ఈజ్ ది రివీలర్ and the Son is the revelation, the Holy Spirit is
ద రివీల్డ్నెస్. తండ్రి అయిన దేవుడు ప్రత్యక్షపరచువాడు, కుమారుడైన దేవుడు ప్రత్యక్షత, పరిశుద్ధాత్ముడు ప్రత్యక్షత యొక్క ప్రభావము. కనుక ఈ ఉదయకాలమందు త్రిత్వ సిద్ధాంతాన్ని కొన్ని మాటల్లో మనము ధ్యానించలేము. కానీ తండ్రి అయిన దేవుడు రక్షణకు ఆధారభూతుడైతే, కుమారుడు రక్షణ మార్గం అయితే, పరిశుద్ధాత్మ రక్షణ కార్యరూపంలోనికి మనల్ని నడిపిస్తాడనే భావన మనకెంతో ఉపయుక్తమని చెప్పి నేను తలస్తా ఉన్నాను. తండ్రి అయిన దేవుడు సృష్టికర్త, కుమారుడైన దేవుడు మాదిరి చూపేవాడు, ఒక రోల్ మోడల్. పరిశుద్ధాత్మ దేవుడు పవిత్రపరిచేవాడు. మరొక రీతిగా ఆలోచన చేస్తే తండ్రి ఉన్నవాడు, యామ్. కుమారుడు ప్రేమించేవాడు, కల్వరి ప్రేమ. పరిశుద్ధాత్మ రక్షించేవాడు, వన్ హూ హెల్ప్స్ అస్, వన్ హూ సేవ్స్. మరొక పండితుని అభిప్రాయంలో తండ్రి శక్తి, కుమారుడు జ్ఞానము, పరిశుద్ధాత్మ ఆనందము. తండ్రి సత్, నిత్యము, ఇటర్నిటీ. కుమారుడు చిత్, జ్ఞానము. పరిశుద్ధాత్మ ఆనంద సంతోషము. కనుక ఈ పరిశుద్ధ దినమందు రాబోయే 6 నెలల కాలంలో త్రిత్వ ఆదివారములుగా మనము వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఈ త్రిత్వ దేవుని నామం పేరట మనం వాక్యం వినడానికి, ప్రార్థనలు చేయడానికి, మన విజ్ఞాపనలు తెలియజేసుకోవడానికి దేవుడు కృప చూపుతూ ఉన్నాడు. ఈ పరిశుద్ధ దినమందు సువార్త పాఠంలో యూదుల అధికారి అయిన నికోదేము అనే పరిచయంతో ఆత్మ సంబంధమైన పుట్టుక గురుండి యేసు సంభాషించడం అనేది మనం చూస్తూ ఉన్నాము. నికోదేము అనే మాటకు విక్టర్ ఆఫ్ ది పీపుల్ అని అర్థం, ప్రజల్లో విజేత. నేటి సువార్త పాఠంలో ప్రభువు నికోదేముతో సంపాదించిన వృత్తాంతం గమనిస్తూ ఉన్నాము. యేసు ప్రభు సువార్త పరిచర్యలో ఒక ప్రాముఖ్యమైన భాగం ఏమిటంటే, ఈ ఆల్వేజ్ లైక్స్ ఎన్కౌంటర్ విత్ ఏ సింగిల్ పర్సన్. ఒక్కొక్కరితో సంభాషించడం అనేది ఆయనకు ఎంతో ఇష్టమైన ప్రక్రియ. ఈ 3వ అధ్యాయంలో నికోదేముతో సంభాషించిన ప్రభువు 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో మాట్లాడడం అనేది మనం ఎరిగిన సత్యం. ఈ నికోదేము ఈ సంభాషణకు చేయడానికి రాత్రి కాలం ముందు వచ్చాడని రాయబడింది. ఒకవేళ పరిచర్యలకు భయపడి రాత్రి కాలం ముందు వచ్చాడేమో. ఎందుకు రాగలిగాడని ఆలోచన చేస్తే 2వ అధ్యాయంలో కానా వివాహం నుండి రాయబడింది, అక్కడ ఒక సూచిక్రియ చేయబడింది. అదే అధ్యాయంలో దేవాలయ శుద్ధీకరణ జరిగింది. ప్రభువు రోకలు మార్చే వారి బల్లలు పడదోశాడు, తాళ్లతో కొట్టాడనే మాటలు ఒకవేళ మనం చదివితే ఈ 2 కార్యాలకి ఆశ్చర్యపోయి ఈయన సంగతి ఏంటో తేల్చుకుందామని చెప్పి నికోదేము వచ్చాడు. అయితే నికోదేము ఈ సంభాషణ ముగించిన తర్వాత వట్టి చేతితో వెళ్ళిపోయాడు, లేక ఎలాంటి ప్రయోజనం పొందలేదు. గ్రంథంలో మరి 2 సార్లు ఈ నికోదేము గురించి రాయబడింది. యోహాను సువార్త 7వ అధ్యాయం 51వ వచనంలో అంతకు మునుపు ఆయన యొద్దకు వచ్చిన నికోదేము అని రాయబడింది. అంతకు మునుపు ఆయన యొద్దకు వచ్చిన నికోదేము అంటే అంత మునుపు వచ్చాడు కానీ ఏమీ ప్రయోజనం పొందలేదు అనే ఉద్దేశం. ఇది ఎక్కడ చెప్పబడిందంటే, ప్రభువుని వారు గద్దించాలని ఆలోచన చేస్తూ ఉంటే పరిచర్యను, అది వాస్తవమో కాదో తెలుసుకునే వరకు ఆగండి అని చెప్పి ప్రభుత్వ అధికారులతో మాట్లాడిన సందర్భం యోహాను సువార్త 7వ అధ్యాయంలో మనం చూస్తాము. కనుక అక్కడ రాయబడిన మాట మునుపు ఆయన యొద్దకు వచ్చిన నికోదేము. ఒకవేళ నికోదేము కనుక పరివర్తన చెంది ఉంటే వేరే విశేషణం వాడబడేది. అలాగే 19వ అధ్యాయంలో మనం చూస్తాము, ప్రభువు మరణించిన తర్వాత అరిమతయి యోసేపుతో పాటు ఆయన శరీరానికి సుగంధ ద్రవ్యాలు రాసే ప్రక్రియలో రాయబడిన మాట, మొదట రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము. ఇక్కడ కూడా ఒకవేళ నికోదేము జీవితం మారినట్టుగా ఏం కనపట్లే. మొదట రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము అనే మాట మనం చూసినప్పుడు మరొకసారి ఆయన యొక్క వేషధారణ,
పైకి కనిపించే భక్తి మనకు కనపడతా ఉంది. ఎందువలంటే ఈయన గురించి రాయబడిన మాటలు, ఈయన ధర్మశాస్త్ర ఉపదేశకుడు, పరిచయుడు, ప్రభుత్వ అధికారి అయిన కానీ ప్రభుత్వ సంభాషించి కూడా వట్టివాడిగా వెళ్ళిపోతూ ఉన్నాడు. ఈ యోహాను సువార్త 3వ అధ్యాయము 2వ వచనంలో నికోదేము చెప్పే మాట, దేవుడు తోడై ఉంటే గాని నీవు చేయుతున్న సూచక్రియలు ఎవడునూ చేయలేడు. ఆ దినాల్లో తమంత తాముగా ఏమైనా చేయగలమని అతిశయపడే జనాంగం. అలాంటి జనాంగంలోంచి వచ్చిన నికోదేము ఈ విధంగా చెప్తూ ఉంటే, ఒకవేళ తన మత సంబంధమైన జ్ఞానాన్ని బట్టి, తన మత సంబంధమైన ఆచార వ్యవహారాలను బట్టి, జీవితంలో తాను సంపాదించిన అనుభవాన్ని బట్టి, సంఘంలో తనకున్న ఆధిక్యతను బట్టి, ఎంతోమంది తమను వెంబడించడాన్ని బట్టి ఒకవేళ మేము ఏదైనా చేయగలమని తలంచే పరిస్థితి ఉంది. దేవుని ఆత్మ ఒకరిని నడిపించితేనే కానీ, దేవుని సహాయము ఉంటేనే కానీ ఎవరునూ ఏమీ చేయలేరు. ఈ సంభాషణలో అది స్పష్టంగా మనకు కనబడతా ఉంది. నికోదేముకున్న అర్హతలు బట్టి యేసు ఒకవేళ ఆయన తన శిష్యునిగా ఎంపిక చేసేవాడే. ప్రభువుతో ముఖాముఖి మాట్లాడిన ఈ సందర్భము నికోదేమునకు శిష్యురికానికి ఆహ్వానం అని మనం తలంచవచ్చు. కానీ నికోదేము మిగిలిన 12 మంది శిష్యుల వలె యేసు పిలుపును అంగీకరించి తమ ధోనిలు, తమ వ్యాపారము, తమ కుటుంబాలు సమస్తం విడిచిపెట్టిన వారి వలె ఉండడానికి ఇష్టపడలేదు. అందుచేత ఒకవేళ నికోదేము శిష్యురికి ఆహ్వానాన్ని తిరస్కరించాడేమో. ఈ దినాన్ని మనలో అనేక మంది ఏదో రకమైన నికోదేములాగా ఉన్నాము. మన స్వార్థపరత్వములో యేసుతో సంభాషించడంతోనే సరిపెట్టుకుని ఒకవేళ ఆయన శిష్యరికాన్ని తృణీకరిస్తూ ఉన్నామేమో. మన మట్టుకు మనము కార్యశూరులమని తలస్తూ ఉన్నామేమో. నికోదేముతో జరిగిన సంభాషణలో దేవుని గూర్చి, ఆత్మను గూర్చి, మనుష్య కుమారుని గూర్చి ఆయన మాట్లాడడాన్ని బట్టి ఈ త్రిత్వ పండుగ దినాన్ని ఇది సరి అయిన వాక్యోపదేశమని మనము నమ్మి దేవునికి వందనాలు చెల్లించాలి. ఈ సంభాషణలో దేవుడు తన రాజ్య ప్రవేశం చేయాలంటే ఏం చేయాలనేది ఒక కార్య ప్రణాళిక తయారు చేశాడు. 5 మాటలు ఈ సంభాషణను ఆధారంగా చేసుకొని మనం ధ్యానించాలని చెప్పి నేను ఆశపడతా ఉన్నాను. మొదటిది, నో వన్ కెన్ డూ ది సైన్స్ అపార్ట్ ఫ్రమ్ ది ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఎవరు కూడా దేవుని సన్నిధి లేకుండా, దేవుని సహాయం లేకుండా ఇలాంటి సూచక్రియలు చేయలేరు. రెండవది, నో వన్ కెన్ సీ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ వితౌట్ బీయింగ్ బార్న్ ఫ్రమ్ అబౌవ్. పైనుండి జన్మించితేనే తప్ప ఎవడునూ దేవుని రాజ్యాన్ని చూడలేడు. మూడవది, నో వన్ కెన్ ఎంటర్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ వితౌట్ బీయింగ్ బార్న్ అవుట్ ఆఫ్ వాటర్ అండ్ స్పిరిట్. ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే తప్ప దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. నాలుగవది, నో వన్ కెన్ నో ఫ్రమ్ వేర్ ది స్పిరిట్ కమ్స్ అండ్ వేర్ ఇట్ గోస్. ఈ ఆత్మ, ఈ గాలి ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడికి వెళ్తుందో ఎవరికి తెలియదు. ఐదవది, నో వన్ హ్యాస్ అసెండెడ్ ఇన్ టు హెవెన్ ఎక్సెప్ట్ ద వన్ హూ డిసెండెడ్ ఫ్రమ్ హెవెన్, ది సన్ ఆఫ్ మ్యాన్. ఆకాశమునకు ఎక్కిపోయినవాడు, పరలోకం నుండి దిగి వచ్చిన మనుష్య కుమారుడు తప్ప మరెవరునూ పరలోకంలో ప్రవేశింపలేరు, ఆయన ద్వారా తప్ప. కనుక ఈ నికోదేముతో ప్రభు చేసిన సంభాషణ అనేక సందర్భాల్లో పేర్కొనబడతా ఉంటుంది. ఈ దినాన్ని త్రిత్వ పండుగ సందర్భంలో మనము దాన్ని త్రిత్వ దేవునికి అన్వయించి ఆలోచించేద్దాము. మొదటి మాట మనం చెప్పుకున్నాము, నో వన్ కెన్ డూ దీస్ థింగ్స్ అపార్ట్ ఫ్రమ్ ది ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సహాయం లేకుండా, దేవుని సన్నిధి లేకుండా ఎవరునూ ఈ కార్యములు చేయలేరు. ఇందాక నేను జ్ఞాపకం చేశాను, మొదటి కార్యము కానా వివాహంలో నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. ఆ ద్రాక్షారసం ఎవరికి ఇవ్వబడింది అని మనం ఆలోచన చేస్తే చివరిలో వచ్చే పేదలకు, వెనుక ప్రక్క కూర్చున్న వారికి శ్రేష్టమైన ద్రాక్షారసం దొరికింది. ఒకవేళ ముఖ్యమైన అతిథులకి సామాన్యమైన ద్రాక్షారసం దొరికితే
ప్రభువు చేసిన ఈ కార్యం ద్వారా దీనులు అతి రుచికరమైన ద్రాక్షరసం పానం చేయగలిగారు. కనుక గొప్పవారిని వదిలి దీనులకు శ్రేష్టమైనది ఇవ్వగలగడం అనేది ఒక విప్లవాత్మకమైన మార్పు. అలాంటి కార్యం చేయాలంటే దేవుని సహాయం కావాలి. రెండవది, ఆలయాన్ని శుద్ధీకరించాడు. నా తండ్రి ఇల్లును వ్యాపారపుటిల్లుగా చేశారు. బల్లలు పడదోశాడు. తాళ్లతో కొరడాలుగా అల్లి వారిని తోసి పారేశాడు. ప్రధాన యాజకులు, పరిచయులు, శాస్త్రులు బలంగా ఆ దేవాలయాన్ని నడిపిస్తూ ఉంటే ఇంత శూరకార్యం చేయాలంటే ఎంత ధైర్యం కావాలి. కనుక నికోదేము ఈ కార్యం చూసి కూడా ఆశ్చర్యపోయి దేవుని సహాయం లేకుండా ఎవడు ఇలాంటి కార్యాలు చేయలేడు అని చెప్పడం అనేది ఒకవేళ మనం గమనిస్తే మన జీవితాల్లో ఇలాంటి అనుభవాలు ఉన్నాయా? సృష్టిలో లేక సమాజంలో పేదలుగా ఉన్నవారికి శ్రేష్టమైన కార్యాలు చేయాలనే ఆలోచన, దీనులకు శ్రేష్టమైన వనరులు సమకూర్చాలనే ఆలోచన ఉందో లేదో ఆలోచన చేయాలి. రెండవది, మన మందిరాలు ఒకవేళ వ్యాపారపు తిరుగులుగా దొంగల గుహగా మారితే తిరిగి సమస్త జనులకు ప్రార్థనా మందిరముగా ఉండేటట్లుగా మనము పరిశుద్ధాత్మ సహాయంతో ముందుకు సాగిపోవాలి. త్రిత్వదేవుని సహాయంతో మాత్రమే ఇలాంటి కార్యాలు చేయగలమని మనం నమ్మి, ఒకవేళ ఆ దినాన్ని ప్రభువు రిలీజియస్ కల్ట్నే ఆయన విమర్శించాడు. కరప్ట్ ప్రాక్టీసెస్, అవినీతితో కూడిన పనులను ఆయన దుయ్యబట్టాడు. దేవుని సహాయంతో మన అనుదిన జీవితంలో అలాంటి అనుభవాలు మనం కలిగి ఉండాలని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రెండవది, నో వన్ కెన్ సీ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ వితౌట్ బీయింగ్ బోర్న్ ఫ్రమ్ అబవ్. తెలుగు అనువాదాల్లో క్రొత్తగా జన్మించితేనే కానీ అని ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో అన్లెస్ వన్ బోర్న్ అగెయిన్ అని ఉంది. వాస్తవానికి కింద ఫుట్నోట్లో ఇచ్చాడు, పైనుండి అనే మాట సరైన అనువాదం. నూతన జన్మ కాదు, కొత్తగా పుట్టడం కాదు, కానీ పైనుండి జన్మించితేనే కానీ. మూడవ వచనం మనం ఫుట్నోట్స్లో చూస్తే ఉంది పైనుండి అనే మాట. కనుక పైనుండి జన్మించితేనే కానీ ఎవడును దేవుని రాజ్యము చూడనేరడు, చూడలేడు. కొత్తగా జన్మించితేనే కానీ అనే అనువాదం కన్నా పైనుండి జన్మించితేనే కానీ అనువాదము కరెక్ట్ అనువాదము. నూతనంగా కొత్తగా జన్మించడం అనేది. చాలామంది మనల్ని ప్రశ్నిస్తూ ఉంటారు, ఆర్ యు బోర్న్ అగెయిన్? నువ్వు తిరిగి జన్మించావా? ఒకవేళ కొంతమందికి బాధ కలగొచ్చు, కానీ ఈ ప్రశ్న అడిగేవారు తాము మామూలు క్రైస్తవుల కన్నా భిన్నమైన వారము, నీతిపరులము, పరిశుద్ధులమని తలస్తూ స్వనీతి ప్రకటిస్తున్నారని చెప్పడానికి నేను వెనుకంజ వేయడం లేదు. యేసు నికోదేమును పిలిచినప్పుడు ఒక నూతన శిష్యరికానికి ఆహ్వానిస్తూ ఉన్నాడు. తను తాను ఉపేక్షించుకొని సిలువనెత్తుకొని ఆయన వెంబడించడం ద్వారా నూతన సమాజాన్ని, నూతన సృష్టిని చేయాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. పైనుండి ఆత్మ సంబంధమైన సహాయంతో ఆయన పరివర్తన చెందాలని ఆశపడతా ఉన్నాడు. నూతన జన్మ అనగా అధికార హోదా వదిలి నూతన సమాజంగా చేయబడి యేసుక్రీస్తు సువార్తను ఒకవేళ విలువలకు అనుగుణంగా జీవనయాత్ర సాగించడం, దేవుని కార్యాలు బలహీనుల మధ్య జరిగేటట్లుగా ప్రయాసపడడం, అది పైనుండి జన్మించడం అంటే. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 25వ వచనం నుండి 28వ వచనం వరకు మనం చూస్తే, మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగు చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ యందు ఉంచి నా కట్టడలను అనుసరించి వారిగా మిమ్మల్ని చేసేదను అనే మాటలు ఒకవేళ మనం ఆలోచన చేస్తే, నూతనముగా జన్మించడం అంటే ఇలాంటి అనుభవం కలిగి ఉండడం. నికోదేముకు యేసు ఇచ్చిన ఆహ్వానం ఇదే. తన హోదాకు, అధికారానికి వెంపర్లాడకుండా దీనులైన వారికి న్యాయం చేయడానికి,
తన్ను వెంబడించమని నికోదేమును ఆయన అడిగితే, ఒకవేళ నికోదేము సూటైన జవాబు ఇవ్వకుండా లాజిక్ మాట్లాడుతున్నాడు. రెండవ మారు ముసలివాడైన మనుషుడు తల్లి గర్భమందు ప్రవేశించి ఎలాగూ జన్మింపగలడు? తనకున్న ధర్మశాస్త్ర పరిజ్ఞానంతో, లోక సంబంధమైన జ్ఞానంతో హేతుబద్ధంగా అతను మాట్లాడుతూ ఉన్నాడు. కొత్తగా జన్మించడం అంటే లోక సంబంధమైన జ్ఞానానికి చెంపపెట్టుగా ఉండడం. కనుక పైనుండి జన్మించిన అనుభవం ఉంటే తప్ప, పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ సంబంధంగా నూతన హృదయాన్ని ఇచ్చి ఆయన ఆత్మను ఒకరి మీద ఉంచి ఆ కట్టడలు గైకునేవాడుగా ఉంటే తప్ప దేవుని రాజ్యంలో ఎవరు ప్రవేశించలేరు. ఒకవేళ నికోదేము ఆయన వెంబడించడానికి ఇష్టపడితే ఆ దినమందు ఆయనకు శిష్యుడిగా ఆయన ఆహ్వానించేవాడే. ఒక గొప్ప అవకాశాన్ని నికోదేము ఆ దినాన్ని పోగొట్టుకున్నాడు. మూడవ మాట, నో వన్ కెన్ ఎంటర్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ వితౌట్ బీయింగ్ బోర్న్ అవుట్ ఆఫ్ వాటర్ అండ్ స్పిరిట్. కొత్తగా జన్మించుట అనేది, పైనుండి జన్మించుట అనేది శరీర సంబంధమైన జన్మ కాదు, కానీ ఆత్మీయంగా సంభవించేది. నీటిలో మునగడం కాదు, కానీ నిర్దిష్టమైన ఆత్మ సంబంధమైన మార్పు ద్వారా జరిగేది. యోధా సాంప్రదాయంలో బాప్తిస్మం ఉంది, నదిలో ముంచబడ్డం. యేసుకి యోహాను బాప్తిస్మం ఇచ్చిన తర్వాత ఆ యోర్దాను నదిలోంచి ప్రభు బయటకు వచ్చినప్పుడు ఒక భక్తుడు అంటాడు, ఆ విధముగా బాప్తిస్మ సమయంలో ముంచబడి బయటకు వచ్చే ఆయన అప్పటి నుండి ఒక పరివర్తన చెందే మానవుడు అయిపోతాడు. వర్గ పోరాటాలు కానీ, రంగు తెలుపు నలుపు అని కానీ, పురుష స్త్రీ అని కానీ, గొప్ప పేద అని కానీ, ఆ భేదాలన్నీ పక్కన పెట్టి, పురుషాధిక్యత లాంటి వాటిని అన్నింటినీ పక్కన పెట్టి, ఒకవేళ న్యాయం కొరకు, సమానత్వం కొరకు, స్వేచ్ఛ కొరకు పోరాడే సమాజంగా ఏర్పడతాడనే మాట చెప్పబడతా ఉంది. కనుక నూతన జన్మ అనగా ఆధిక్యతలను విడిచిపెట్టడం, సదుపాయాలను విడిచిపెట్టడం. ఇది నీటి బాప్తిసం ద్వారా సంభవించేది మాత్రమే కాదు, కానీ పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిసం ద్వారా సంప్రాప్తించేది. కనుక ఈ నూతన జన్మ అనుభవము శరీరంగా జన్మించేది శరీరము, ఆత్మసారంగా జన్మించేది ఆత్మ. అది పైనుండి దిగి వచ్చేది. నీటి ద్వారా ఒకవేళ క్లెన్సింగ్, ఎనేబులింగ్, ఎంపవరింగ్ అండ్ షవరింగ్ అన్నాడు ఒక ఆయన. శుద్ధి చేయబడ్డం, శక్తివంతులుగా చేయబడ్డం, ఆశీర్వాదాలు కుమరింపబడ్డం. కనుక నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించిన వాడికి అలాంటి అనుభవం ఉంటుంది. నాలుగవ మాట, నో వన్ కెన్ నో ఫ్రమ్ వేర్ ది స్పిరిట్ కమ్స్ అండ్ టు వేర్ ఇట్ గోస్. గాలి తనకిష్టమైన చోటును విసరును, నీవు దాని శబ్దము విందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడు. పరిశుద్ధాత్మ ముందుగా అంచనా వేయలేనిది. ఈ వాక్యం నేను చదివాను, 8వ వచనం. పరిశుద్ధాత్మ ముందుగా అంచనా వేయలేనిది, ఒక మర్మమైనది, ప్రజలను ఆశ్చర్యపరిచేది. ది అన్ప్రెడిక్టబిలిటీ ఆఫ్ ది స్పిరిట్. ఎవరి మీదకి ఆత్మ దిగి వస్తుందో, ఎవరికి ఆత్మ అనుగ్రహం వెంపడుతుందో, ఎవరి నుండి తొలగిపోతుందో మనుషులు ముందుగా అంచనా వేయలేరు. యెహెజ్కేలు గ్రంథంలోనే 37వ అధ్యాయం మనందరికీ చిరపరిచితమైన అధ్యాయం. మొదటి 14 వచనాలు మనం చూసినప్పుడు దేవుడు ప్రవక్తను నడిపిస్తూ ఉన్నాడు. ఎక్కడికి నడిపిస్తే అక్కడికి వెళ్తున్నాడు ప్రవక్త పని దర్శనాలు చూసే. అదే ఎండిన ఎముకలు కలిగిన లోయలోనికి తీసుకుని పోయాడు. ఆ ఎండిన ఎముకలకు అవి తిరిగి బ్రతుకున్నట్లుగా జీవాత్మను రప్పించి వాటిని సజీవులుగా చేశాడు. కనుక ఆత్మ ఎక్కడికి వెళ్తుందో, ఎవరి మీదకి వెళ్తుందో మనం ఊహించలేనిది, ప్రిడిక్ట్ చేయలేనిది, ముందుగానే అంచనా వేయలేనిది. తనకిష్టమైన చోటకి ఆత్మ దిగి వస్తుంది. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయంలో కొర్నేలనే అన్యుని మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. ఈ ఎండిన ఎముకలు
ఒకవేళ మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచితిని అనే మాటలు 14వ వచనంలో ఉన్నాయి. ఈ త్రిత్వకాలంలో పరిశుద్ధాత్మ దిగి వచ్చిన పెంతెకోస్తు పండుగను ఆచరించిన క్రైస్తవులుగా ఉన్న మనము ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు ఇది ఒక ప్రత్యేకమైన సంఘానికే పరిమితమైన వాడు, ఈజ్ ది మోనోపొలీ ఆఫ్ పెంటెకోస్టల్స్ అనే అభిప్రాయం పక్కన పెట్టి మన మీదకి ఆత్మ దిగి వచ్చేదనే నిరీక్షణతో మనము బలం పొందుకునే వారంగా ఉంటే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాము. 5వది, నో వన్ హ్యాస్ అసెండెడ్ ఇన్ టు హెవెన్ ఎక్సెప్ట్ ది వన్ హూ డిసెండెడ్ ఫ్రమ్ హెవెన్, ద సన్ ఆఫ్ మ్యాన్. 13వ వచనం, పరలోకం నుండి దిగి వచ్చిన వాడు పరలోకంలో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకం ఎక్కిపోయిన వాడు ఎవడనూ లేడు. యేసు ఈ మాటల్లో త్రిత్వ సిద్ధాంతం యొక్క ఉనికిని చాటుతూ దేవుడు లోకాన్ని ప్రేమించి అనేకులు పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి వీలుగా తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఆత్మ సంబంధమైన ఉనికిని ప్రకటిస్తూ ఉన్నాడని మనం గమనించాలి. యేసు ద్వారా రక్షణ అనే ఒక బహుమతి ఆయన ఇవ్వడానికి ఇష్టపడతా ఉంటే ఎవరైతే నూతన సృష్టిగా చేయబడతారో, ఎవరైతే నూతన జీవం పొందుకుంటారో, ఎవరైతే పైనుండి వచ్చి ఆత్మను కలిగి ఉంటారో వారు యేసు చేసిన అద్భుత కార్యాలు చేయగలుగుతారు. ధైర్యంతో సంఘాన్ని విప్లవాత్మకమైన ఉద్యమముగా నడిపించగలుగుతారు. ఈ కొత్తగా జన్మించడం అనేది స్వార్థం కొరకు కాదు, నా కొరకు కాదు, త్రిత్వదేవుడు చెప్పినది చేయడానికి, త్రిత్వదేవుని నడిపింపులో ధైర్యముగా సమకాలీన పరిస్థితులను ఎదుర్కొనడానికి కొత్త జన్మ అవసరం. త్రిత్వదేవుడు దేవుని రాజ్య సంబంధమైన పనుల ద్వారా నూతన జీవాన్ని అనుగ్రహిస్తాడు. త్రిత్వదేవుడు మానవ తలంపులకు అతీతముగా తనకిష్టమైన వారిని ఈ నూతన జన్మ అనుభవంలోనికి పిలుస్తాడు. ప్రభువు ఒక సందర్భంలో చెప్పిన మాట, మొదటివారు కడపటివారు అగుదురు, కడపటివారు మొదటివారు అగుదురు. ఈ త్రిత్వ పండుగ దినాన్న మన కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠంలో రోమా పత్రిక 11వ అధ్యాయం 33-36 వచనాల మధ్య భాగంలో దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము అనే మాట ఉంది. దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము, బాహుళ్యం అంటే విస్తరించిన జ్ఞానము, విస్తరించిన బుద్ధి, గంభీరమైనది. కనుక మానవ జ్ఞానానికి సరిపడని, అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో మనం ఉంటే త్రిత్వదేవుని బుద్ధి జ్ఞానాల మీద మనం ఆధారపడాలి. ఆయన మూలాన సమస్తము కలుగుతున్నవని నమ్మాలి. దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి నూతన సృష్టిగా చేయబడాలి. అలా చేయబడాలంటే మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు, రక్షకుడు, ప్రభువు యేసు ఆరోహణమయ్యాడు. తండ్రి కుడిపార్శ్వాన సింహాసన ఆసీనుడయ్యాడు. ఆయన త్వరలో తిరిగి రానై ఉన్నాడు. ఆయన రాకడ కొరకు సిద్ధపడే విధంగా మనం ఉండాలంటే మరొకసారి తండ్రి అయిన దేవుని ప్రేమను మనం అంగీకరించాలి. కుమారుడైన యేసు చూపిన ఆ త్యాగపూరితమైన బలియాగాన్ని మనం అంగీకరించాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనను పాపం విషయంలో, నీతి విషయంలో, తీర్పు విషయంలో ఒప్పింపజేస్తూ ఉంటే పరిశుద్ధాత్మకు విధేయులు అవడానికి ఇష్టపడాలి. అలాంటి గొప్ప కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ త్రిత్వ పండుగ దినాన్న మనందరికీ అనుగ్రహించును గాక. సమస్త జ్ఞానం అనుగ్రహించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మన హృదయములకు, మన తలంపులకు కావలి ఉండును గాక.